సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక గూగుల్ పే నుంచి ఒక కొత్త ఆఫర్ అయితే వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి మనం ఎలాంటి పేమెంట్స్ అయితే చేయకుండా సో ఫ్రీగా మనకు ₹1 నుంచి అప్ టు ₹50 వరకు ఎంతైనా రావచ్చు. సో ఆ లూట్ గురించి ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందుగా మీరు ఏం చేస్తారంటే సో మీ యొక్క ప్లే స్టోర్లో అయితే వచ్చాను. ప్లే స్టోర్లో వచ్చేసిన తర్వాత ఎవరికైతే సో గూగుల్ పే లేదో సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గూగుల్ పే యాప్ను వచ్చేసి మీరు అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత కింద ఉండే డిస్క్రిప్షన్లో ఉండే లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి, ఆఫర్ లింక్ పైన. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మనకు గూగుల్ పేలో నుంచి. సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, 150 అని 10 అని. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఎనర్జీ వచ్చేసి మీకు క్లెయిమ్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ క్లెయిమ్ అయిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనం 3 ఫ్రెండ్స్ని అయితే రెఫర్ చేయాలి. అండ్ మనకు వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ గూగుల్ పే అకౌంట్ ఉన్నా కానీ మనకు పర్వాలేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెండ్ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఎవరికైనా 3 మెంబర్స్ని అయితే సో మీ యొక్క లింక్ అయితే ఇక్కడ నుంచి షేర్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వన్స్ అక్కడ మీ ఫ్రెండ్ వచ్చేసి ఆ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకున్నారో ఎనర్జీ, సో అలా మీ ఫ్రెండ్ ఒక 3 మెంబర్స్ని సో మీరు వచ్చేసి ఒక 3 ఫ్రెండ్స్ని అలా క్లెయిమ్ చేయించగలిగితే సో వాళ్ళు జస్ట్ ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే చాలు. సో మీకు ఇన్స్టాంట్గా ఒక 3 రెఫర్స్ అయితే కౌంట్ అయితే అవుతాయి. సో వన్స్ ఇక్కడ క్లెయిమ్ అయిన తర్వాత మీకు ఇలాంటి క్యాష్ బ్యాక్ అయితే ఒక కార్డ్ అంటే ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్లో మీకు అప్ టు ₹51 వరకు ఎంతైనా రావచ్చు. సో నాకైతే ఇక్కడ ₹46 అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ₹46 అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది స్క్రాచ్ కార్డ్లో. సో దాన్ని డైరెక్ట్గా నేను బ్యాంక్ అయితే ఆటోమేటిక్గా మనకు బ్యాంక్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ₹46 అయితే నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు ఇంకా కొంచెం అప్డేట్ కూడా అయితే ఉంది. సో సింపుల్గా మీరు ఇక్కడ గూగుల్ పేలో ఈ ఆఫర్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇండి హోమ్ గేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు సో ఆ 3 ఫ్రెండ్స్ సంబంధించిన ఆఫర్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అందులో వచ్చేసి మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ 3 మెంబర్స్ రెఫర్ చేస్తే మీకు అప్ టు ₹50 వరకు ఎంతైనా రావచ్చు. అండ్ దీంతోపాటు మనకు ఎనర్జీ కూడా అయితే ఉంది. సో ఈ ఎనర్జీ మనం క్లెయిమ్ చేసుకుంటే టోటల్గా మనకు ఫస్ట్ లెవెల్ అయితే ఉంటుంది, సెకండ్ లెవెల్ ఆర్ థర్డ్ లెవెల్. సో ఇలా మనకు ఎనర్జీస్ అయితే ఉంటాయి. సింపుల్గా ఈ ఎనర్జీస్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో బట్ ఈ ఆఫర్ కంటే మనకు బెస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 3 ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకున్న తర్వాత మనకు అప్ టు ₹50 అయితే వస్తుంది. అండ్ ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎనర్జీని కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు ఒక చిన్న రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను. సో ఎందుకంటే రెఫర్ ట్రిక్ ఎందుకు చెప్తున్నానంటే సో ఒకే డివైస్లో మనకు అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా మనకు అప్ టు ₹50 ఒకే బ్యాంక్ అకౌంట్లో అంటే సో ఒకే బ్యాంక్ అకౌంట్లో మనం అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మనము అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎలా చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ ఇండి హోమ్ గేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ అయితే చెప్పాను కదా, 3 ఫ్రెండ్స్ రెఫర్ చేసి అప్ టు ₹50 అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క లింక్ అయితే మీరు జనరేట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక రెఫర్ అయితే కౌంట్ కూడా కాలేదు. సో ఇప్పుడు లైవ్గా మీకు ఒక రెఫర్ ట్రిక్ అయితే యూస్ చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా ఇక్కడ సెండ్ ఇన్వైట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సో వాట్సాప్లో కానీ ఇక్కడ వచ్చేసి మీరు సేవ్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక రెఫర్ లింక్ అయితే నేను జనరేట్ చేసుకున్నాను, ఇక్కడ వాట్సాప్లో అయితే పంపించుకున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో మీ యొక్క గూగుల్ పేలో అయితే వచ్చాను. గూగుల్ పేలో వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో పైన మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రొఫైల్ ఆప్షన్లో అయితే వచ్చాను. ప్రొఫైల్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సైన్ అవుట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో సైన్ అవుట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఒక కొత్త ఈమెయిల్ ఉంటే చాలు, మనకు సేమ్ మొబైల్ నెంబర్ సేమ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. బట్ ఏంటంటే మనకు ఇచ్చేటప్పుడు వచ్చేసి మీరు కొత్త ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. సింపుల్గా ఇక్కడ నేను కొత్త ఈమెయిల్ అయితే ఇచ్చేస్తున్నా. సింపుల్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో తర్వాత మీ యొక్క పిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏదో ఒక పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ అయితే చేద్దాం. సో ఇక్కడ వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఏదైతే లింక్ చేశారో ఇప్పుడు
వేరే దగ్గర వాట్సాప్లో మీరు షేర్ చేశారు కదా ఆ లింకు. సో ఆ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనకు అదే వెబ్సైట్ కంటే అదే ఆఫర్ పేజ్కి అయితే మనకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. సింపుల్గా అక్కడ వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ ఎనర్జీ ఉంటుందో సో ఆ ఎనర్జీ మనం క్లెయిమ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేసిన తర్వాత వితిన్ 2 or 3 సెకండ్స్లో మనకు ఆ పాపప్స్ అయితే మనకు షో అయితే అవుతాయి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీరు క్లెయిమ్ అయితే చేసుకున్న తర్వాత సో బిల్డ్ హౌస్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు ఎనర్జీ అయితే క్లెయిమ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే అండ్ పాత ఈమెయిల్ ఏదైతే ఉందో సో ఆ పాత ఈమెయిల్తో అయితే మీరు లాగిన్ అయితే కండి. సింపుల్గా ఇక్కడ సైన్ అవుట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ సైన్ అవుట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఏదైతే నా బ్యాంక్ అకౌంట్ అంటే పాత ఈమెయిల్ అయితే ఉందో సో ఆ లింక్తో సో అదే ఈమెయిల్తో మళ్ళీ లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇప్పుడు మీకు రెఫర్ అయితే కౌంట్ అయిందో లేదో అని మీరు డైరెక్ట్గా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన ఏదైతే నేను ఇచ్చానో సో అదే ఈమెయిల్ అయితే ఇచ్చేసిన. వన్స్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆఫర్ పేజ్ అయితే ఉంటుంది. ఆఫర్ పేజ్లో అయితే వచ్చేయండి. ఆఫర్ పేజ్లో వచ్చేసిన తర్వాత సో మీకు ఒకవేళ ఆఫర్ పేజ్ కనిపించలేదు అనుకోండి సింపుల్గా అదే లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా అయితే మీకు ఆఫర్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు రెఫర్ కూడా అయితే కౌంట్ అయితే అవుతుంది. సో ఇక్కడ రెఫర్ అయితే కౌంట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఓపెన్ అయితే అయింది. ఆఫర్ పేజ్ వచ్చేసి ఆఫర్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒక రెఫర్ అయితే కౌంట్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇంకో రెఫర్ కూడా చెక్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ 2 రెఫర్స్ కూడా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్లో అయితే వచ్చిన తర్వాత సైన్ అవుట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ సైన్ అవుట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ అకౌంట్కి వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటే చాలు. అండ్ మిగతా ఏవైతే మీకు ఫేక్ రెఫర్స్ చేస్తున్నారో సో దానికి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఇక్కడ సో ఏదైనా మీరు మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఏదో ఒకటి ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేశాను. యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసిన. వన్స్ ఇక్కడ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు సో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసిన. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సేమ్ ఏదైతే మీరు వాట్సాప్లో కానీ ఎక్కడైనా కానీ మీరు మెసేజ్లో కానీ మీ ఫ్రెండ్కి ఏదైతే ఇప్పుడు లింక్ జనరేట్ చేసి ఉంటారో సో ఆ లింక్ పైన అయితే మళ్ళీ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి ఇలాంటి పేజ్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే సో ఏదైతే మనకు ఆఫర్ లింక్ అయితే ఉందో సో ఆ ఆఫర్ లింక్ అనేది అయితే మళ్ళీ అయితే క్లిక్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు ఆఫర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సో మనకు ఎనర్జీని అయితే మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ అయితే చేసుకోవాలి. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి మీకు ఎనర్జీని అయితే క్లెయిమ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఎనర్జీ అయితే క్లెయిమ్ అయితే చేసేసేయండి. సో ఇలా మీరు జస్ట్ ఒక 3 ఈమెయిల్స్ ఉంటే చాలు మీకు 50 రూపీస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 3 ఈమెయిల్స్ ఉంటే సింపుల్గా మీరు వేరే మొబైల్లో అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు చెక్ అంటే టోటల్గా ఇక్కడ మీకు 3 రెఫర్స్ అయితే కౌంట్ అయింది. సో ఇలా మీకు 3 రెఫర్స్ ఒక అకౌంట్లో క్రియేట్ అంటే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఆ అకౌంట్కి వచ్చేసి అంటే ఆ ఈమెయిల్కి వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ టోటల్గా 3 అంటే ఎనర్జీస్ అయితే క్లెయిమ్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకో రెఫర్ అయితే ఉంది కదా సో ఆ రెఫర్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ మిగతా 2 రెఫర్స్ కూడా అయితే ఇలాగే అయితే కంప్లీట్ చేశాను. వేరే డిఫరెంట్ ఈమెయిల్స్ అయితే యూస్ చేసిన తర్వాత సో ఇక్కడ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాం. మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆఫర్ పేజ్ అయితే ఉంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఒక్కరిని కూడా రెఫర్ చేయకుండా సెల్ఫ్గా సో డిఫరెంట్ ఈమెయిల్స్ యూస్ చేసుకుని టోటల్గా 3 రెఫర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. అండ్ రెఫర్ చేయకుండా దీన్ని క్లెయిమ్ చేయకుండా ముందు మీరు ఏం చేస్తారంటే సో ఈ అకౌంట్లో వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ బైండ్ అయితే చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్టివేట్ బైండ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నా యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇచ్చేస్తున్నా. సింపుల్గా ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అంటే అవుతుంది. సో వన్స్ ఇక్కడ వెరిఫై అయిన తర్వాత మనకు ఏదైతే ఇప్పుడు 51 రూపీస్ సంబంధించిన అవార్డు ఉందో సో డైరెక్ట్గా నా యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ పేటీఎం పేమెంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కూడా అయితే యాడ్ అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫర్ పేజ్లో అయితే వచ్చేసాం. సింపుల్గా ఇక్కడ లింక్ పైన అయితే క్లిక్ చేసినా డైరెక్ట్గా మనకు ఆఫర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే రెఫర్స్ కౌంట్ అయ్యాయో సో దానికి సంబంధించిన మనకు స్క్రాచ్ కార్డ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ ఆఫర్ పేజ్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన. అండ్ క్లెయిమ్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫర్ ఇన్వైటింగ్ 3 ఫ్రెండ్స్ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చేసింది. సింపుల్గా దీన్ని అయితే సో ఇక్కడ స్క్రాచ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనం సింపుల్గా మేబీ ల్యాటర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రాచ్ కార్డ్ వచ్చేసి మీకు సో రివార్డ్ సెక్షన్లో అయితే వచ్చి ఉంటుంది. ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. సో డైరెక్ట్గా మీకు ఓపెన్ కాలేదనుకుంటే సింపుల్గా ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసిన. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా సో రెఫర్ అయితే వచ్చేస్తుంది. అండ్ లేకపోతే డైరెక్ట్గా మీరు ఆఫర్ పేజ్లో అయితే మీరు చెక్ అయితే చేసుకోండి.
సో ఆ స్క్రాచ్ కార్డ్ అయితే చేసేసిన తర్వాత మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే ఉందో సో అందులో వచ్చేసి మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 46 రూపీస్ అయితే మీరు పేమెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు పేమెంట్ వచ్చేసి అన్లిమిటెడ్ రిక్యూస్ చేసుకుంటే మీకు పేమెంట్ అంటే ఒకే బ్యాంక్ అకౌంట్లో మీరు అన్లిమిటెడ్ అయితే టైమ్స్ అయితే మీరు సో ఇలా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. అండ్ ఈ ఆఫర్ని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అండ్ మీకు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత కంపల్సరీగా సో కామెంట్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత మీకు ఎంత పేమెంట్ రిసీవ్ అయిందో సో కామెంట్ అయితే చేసేసేయండి. సో ఎంతమందికి ఎంత అమౌంట్ వచ్చిందో ఒకసారి చెక్ అయితే చేసేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో అండ్ ఈ ఆఫర్ గురించి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.